నమస్తే పుత్తడి బొమ్మ కార్యక్రమానికి స్వాగతం. దివాళీ వచ్చేస్తుంది. కార్తీక మాసంలో కూడా ఎంటర్ అయిపోతున్నాం. కార్తీక మాసం అంటేనే పెళ్లిళ్ళ సీజన్ కదా. మరి పెళ్లిళ్ళ సీజన్ లో ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం. డిఫరెంట్ డిజైన్స్ లో మనకు కావాల్సిన బడ్జెట్ లో ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారా? దానికి సమాధానంగానే అమీర్పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ లో ఉన్నానండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ లో మీన్స్ నగిషీలో, జునాగఢ్ లో, పచ్చీస్, బాంబే, కలకత్తా ప్లెయిన్స్ లో, అలానే డైమండ్ లో కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో మరి వాళ్ళ మాటల్లోనే ఆ డిజైన్స్ గురించి, బడ్జెట్ గురించి, కాస్ట్ గురించి తెలుసుకుందామా? పదండి. అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ లోని జ్యువెలరీ సెక్షన్ లో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న వెరైటీ డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉపేంద్ర గారు మనతో ఉన్నారు. మరి మాట్లాడేసిద్దామా? నమస్తే ఉపేంద్ర గారు, ఎలా ఉన్నారు? ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీ గురించి చాలా విన్నామండి. నగిషీ జ్యువెలరీ ఉంటుంది, జునాగఢ్ ఉంది, బాంబే ప్లెయిన్, కోల్కతా ప్లెయిన్, రకరకాల డిజైన్స్ ఉన్నాయని మరి మేము విన్నాం. వాటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా? ఫస్ట్ ఇది టెంపుల్ జ్యువెలరీ మేడం. ఓకే, మొత్తం వచ్చేసి లైట్ వెయిట్ జ్యువెలరీ మేడం. ఇంతకు ముందు అంటే హెవీగా వచ్చేది, ఇప్పుడు మనం స్పెషల్ గా ఇవన్నీ చేయించాము. అవుటర్ లేయర్ అన్ని సౌత్ సీ పర్ల్ విత్ రూబీ పోటాస్ తో వస్తుంది మేడం. పికాక్ డిజైన్స్, ఇప్పుడు దంతరస్ ఉంది కాబట్టి లక్ష్మీదేవి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయండి. సేమ్ దాని మ్యాచింగ్ నెక్లెస్, జుమ్కీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మొత్తం సెట్ అవైలబుల్ విత్ వడ్డానంతో సహా అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఎన్ని గ్రామ్స్ లో మనకి అవైలబుల్ ఉంటుందండి? ఇది మొత్తం సెట్ వచ్చేసి మీకు 80-90 గ్రామ్స్ లో టోటల్ వచ్చేస్తుంది. ఇంతకు ముందు మనం హారం కొనాలి అంటే 100-120 గ్రామ్స్ వరకు వెళ్ళేవాళ్ళం. మనకి ఇప్పుడైతే 80 to 90 గ్రామ్స్ లోనే అవైలబుల్ ఉన్నారు. అండ్ ఓన్లీ టెంపుల్ జ్యువెలరీ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవార్లే కాకుండా మీకు బయట పర్ల్స్ కూడా ఇచ్చారు. మొత్తం అవుటర్ లేయర్ అంతా సౌత్ సీ పర్ల్ ఉంటుంది విత్ సౌత్ సీ పర్ల్. మీకు అవుటర్ అంతా మీరు చూడొచ్చు, సౌత్ సీ పర్ల్స్ అంట ఇవి. అండ్ వచ్చేసి రూబీ పోటాస్ కూడా ఉంటుంది. రూబీ పోటా, ఓకే, రూబీ పోటాస్ వచ్చాయి. రూబీ పోటాస్ విత్ ఎమరాల్డ్ ఉంటుంది, పికాక్స్ కూడా ఉంటుంది. ఇన్సైడ్ మొత్తం పికాక్స్ కూడా ఉంటుంది. ఆర్ఎస్ బ్రదర్స్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇంతకు ముందు హారం అని అంటే మనం 100 to 120 గ్రామ్స్ ఉండాల్సి వచ్చేది, బట్ 80 to 90 గ్రామ్స్ లోనే మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇదంతా హ్యాండ్ మేడ్ లోనే చేస్తున్నారు కాబట్టి అమ్మవారు, అలానే ఇక్కడ ఉన్న పీకాక్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు. టెంపుల్ జ్యువెలరీ, ఇది టెంపుల్ జ్యువెలరీలో ఒక మోడల్ చూసాం కదండి. మరి నెక్స్ట్ మోడల్ చూసేద్దామా? ఓకే, జూనాగఢ్ లో కూడా మీకు రూబీ ఎమరాల్డ్ డ్రాప్స్ వచ్చేసి విత్ స్వరస్కి మేడం. ఇంతకుముందు సీజెడ్ వాళ్ళు, ఇప్పుడు మనం టోటల్లీ అంతా స్వరస్కి వాడుతున్నాం అండి. విత్ లక్ష్మీదేవి కింద అవుటర్ లేయర్ వచ్చేసి మొత్తం సౌత్ సీ పర్ల్స్ ఉంటాయి మేడం. ఇంతకు ముందు మీరు చెప్పారు జూనాగఢ్ అని. జూనాగఢ్ అంటే ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి? జూనాగఢ్ లో మేడం మీకు టోటల్ వర్క్ వచ్చేసి హ్యాండ్ మేడ్ ఉంటుంది మేడం, విత్ స్వరస్కి స్టోన్ తో ఫిట్టింగ్ ఉంటుంది మేడం. ఇంతకు ముందు ఏంటంటే పూర్వం వచ్చేసి పెద్ద రాళ్ళు ఉంటాయి మేడం. ఇప్పుడు అంతా లైట్ వెయిట్ జ్యువెలరీ కాబట్టి చిన్న స్టోన్స్ తోని చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి మేడం. అవుటర్ లేయర్ కూడా మీకు సౌత్ సీ పర్ల్స్ తో వచ్చేసి లక్ష్మీదేవి విత్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ కూడా ఉంటుంది మేడం. దీంట్లో కూడా మనకు మ్యాచింగ్ బుట్టాలు, వడ్డానం అన్ని దొరుకుతుంది. సుపేంద్ర గారు, జునాగఢ్ జ్యువెలరీ చూసేసాం కదా, నగిషీ జ్యువెలరీ చూద్దామా? వావ్, బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది వచ్చేసి టోటలీ హ్యాండ్ నక్షి అండి. ఇది ఓకే, ప్రతి ఏది కూడా మనం చేతితో చేయించుకున్న ఓన్ డిజైన్స్ అన్నమాట. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ చేశారు. అండ్ ఓన్ డిజైన్ కూడా మన ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ఓన్ డిజైన్ లో చేసిందండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి అవుటర్ లేనంతా కూడా బొట్టు హారంలా వచ్చింది, కంప్లీట్ ఫ్లవర్స్ లో వచ్చాయి. అండ్ ఎమరాల్డ్స్, రూబీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు వచ్చారు. అండ్ ఇవి సీ పర్ల్స్ అండి. అవును మేడం, ఇవన్నీ సౌత్ సీ పర్ల్స్. సౌత్ సీ పర్ల్స్ సూపర్ ఉన్నాయి పర్ల్స్ అయితే. అండ్ అమ్మవారు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు, బికాస్ ఆఫ్ హ్యాండ్ మేడ్ అంట. అండ్ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ఓన్ డిజైన్ తో చేసింది. ఈ డిజైన్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించదు మీకు. అండ్ బ్యూటిఫుల్ బొట్టు హారం. అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చారు కదండి. అవును మేడం, వచ్చారు. మ్యాచింగ్ నెక్లెస్ కూడా ఉంటుంది మేడం. సేమ్ ఇది కూడా సౌత్ సీ పర్ల్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు, టోటల్ హ్యాండ్ నక్షి అండి విత్ పికాక్స్, రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్. అవుటర్ లేయర్ మొత్తం సౌత్ సీ పర్ల్స్. ఈ సౌత్ సీ పర్ల్స్ చూడండి ఎంత ఫైన్ ఉన్నాయో. అండ్ రూబీస్, ఎమరాల్డ్స్ కూడా మనం ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్ లో చూడొచ్చు. అండ్ అమ్మవారు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. హ్యాండ్ మేడ్ వల్ల ఇంత అందం వస్తుంది కదండి. మిషన్ అయితే అంత క్లారిటీగా ఉండదు మేడం, హ్యాండ్ మేడ్ కాబట్టి అంత టోటల్లీ క్లారిటీగా ఉంది. అండ్ అవుటర్ లైన్ అంతా వచ్చేసి మీరు బొట్టు హారంలో చూడొచ్చు. ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ట్రెడిషనల్ గాను ఉంది, చూడడానికి ఫ్యాన్సీగా కూడా ఉంది. సో ఇన్నర్ వచ్చేసి మనం ఇదంతా కూడా ఈ లేన్ అంతా కూడా అమ్మవారు వచ్చింది. సో దీనికి నెక్లెస్ కూడా మీరు చూడొచ్చు, సౌత్ సీ పర్ల్స్ ఇచ్చేసారు, అలానే అమ్మవారు వచ్చారు. ఇక పైకి వచ్చేసి పీకాక్స్ ఇచ్చారు. అండ్ డిజైన్ కూడా వచ్చింది. అవుటర్ లేయర్ మొత్తం వచ్చేసి సౌత్ సీ పర్ల్. ఇది కూడా సౌత్ సీ పర్ల్ లోనే ఇచ్చారు.
బ్యూటిఫుల్ డిజైన్ అండి. మరి చాలా చూడడానికి హెవీగా కనిపిస్తుంది కదా, ఇది ఎన్ని గ్రామ్స్ లో ఇది దొరుకుతుంది? వచ్చేసి మనకు 90 గ్రామ్స్ మేడం హారం వచ్చేసి చూడడానికి అయితే 150 to 160 గ్రామ్స్ లో ఉందేమో అని అనుకుంటారు, అనుకుంటున్నాము. కానీ మనం అయితే ఓన్లీ 90 గ్రామ్స్ లోనే ఉన్నాం. బట్ ఇది మనకి 90 గ్రామ్స్ లోనే అవైలబుల్ ఉంది. చూడడానికి చాలా హెవీగా ఉంది. సో ఆర్ఎస్ బ్రదర్స్ స్పెషాలిటీనే అది. చూడడానికి చాలా హెవీ జ్యువెలరీ వేసుకున్నావేమో అనుకుంటా, బట్ వేసుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ డిజైన్ ఓన్లీ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ సొంతం అండి, ఎందుకంటే హోమ్ మేడ్ అన్నట్టు కస్టమైజ్డ్ కావాల్సిన జ్యువెలరీ కూడా ఇస్తారు. అండ్ ఇన్ హౌస్ డిజైన్ ఇది బ్యూటిఫుల్ గా ఉందండి. ఉపేంద్ర గారు, టెంపుల్ జ్యువెలరీ చూసాం, నగిషి చూసాం, జునాగఢ్ చూసాం కదా, బట్ ఈ ట్రెండ్ మారుతుంది. చాలా మంది గోల్డ్ లోనే ఫ్యాన్సీ జ్యువెలరీ ఇష్టపడుతున్నారు, లైక్ డ్రెస్సెస్ మీదకి కావచ్చు. సో ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపిస్తారా? అది కూడా ఉంది. ఈ జ్యువెలరీ అంతా ఫ్యాన్సీ జ్యువెలరీ అండి. ఇది టోటలీ కోరల్స్ తోనే వచ్చింది, కోరల్స్ విత్ నక్షి బాల్స్ మేడం. ప్లస్ ఇది ఏంటంటే టోటలీ హ్యాండ్ మేడ్ అండి. ఇది ఈవెన్ వెస్టర్న్ డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు, శారీస్ మీద కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లో చాలా కలెక్షన్ ఉంది మేడం. దీంట్లో రూబీస్ తోని కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చూడొచ్చు. సో పెళ్లి అని అంటే మనకు 4-5 డేస్ ఫంక్షన్స్ ఉంటుంది కాబట్టి, సంగీత్కు లేకపోతే పెళ్లి కూతురిని చేయడానికి ఇలాంటి రకరకాల ఫంక్షన్స్ కి మనకి ఫైన్ జ్యువెలరీ కావాలి, సింపుల్ జ్యువెలరీ కావాలనుకుంటాం కదా. సో అలాంటప్పుడు వేసుకోవడానికి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో బాల్స్ వచ్చి కంప్లీట్ గా మీరు చూడొచ్చు. అండ్ ఈ చిన్న చిన్న పర్ల్స్ అండి, ఇవి ఏంటి అవి? ఇవన్నీ కోరల్స్ మేడం, ఇవన్నీ జపాన్ కోరల్స్ మేడం. ఇదంతా కూడా జపాన్ కోరల్స్ అంటే మీరు చూడొచ్చు, చాలా చిన్నగా వచ్చింది ఆ కోరల్ అంతా కూడా. అండ్ చాలా కష్టం కదండి ఇది చేయడం. అవును మేడం, ఈ వర్క్మెన్షిప్ చాలా కష్టం అండి. కాకపోతే మనము దగ్గరుండి ఇవన్నీ టోటల్ చేయిస్తామండి. ఈ కోరల్స్ కూడా మనము సొంతంగా కలెక్ట్ చేసి చేయించినాము. ఓకే, సో ఈ కోరల్స్ కూడా షాప్ వాళ్ళే ఓన్ గా డిజైన్ చేపించారు, ఇన్ హౌస్ జ్యువెలరీ ఇది కూడా. అండ్ కంప్లీట్ ఇక్కడ మనం చూడొచ్చు బాల్స్ లో ఇచ్చేసారు, అండ్ ఇక్కడ కోరల్ డిజైన్ లో స్టెప్స్ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈ స్టెప్ వైజ్ వచ్చిందో చూడడానికి లైట్ వెయిట్ గా కనిపిస్తుంది, అండ్ వేసుకుంటే చాలా హెవీగా కూడా ఉంటుంది. అండ్ జపాన్ కోరల్స్ అంట, ఇది ఆర్ఎస్ బ్రదర్స్ ఇన్ హౌస్ జ్యువెలరీ. ఇది ఎన్ని గ్రామ్స్ లో దొరుకుతుంది? ఇది వచ్చేసి మనకు 70 గ్రామ్స్ లోనే ఉంటుంది మేడం. వావ్, 70 గ్రామ్స్ లోనే బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంటుంది. సో దీంట్లోనే మనకి కలర్స్ కూడా వచ్చింది. సో ఇంకొక జ్యువెలరీ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి టోటలీ రూబీస్ తో ఉంటుంది మేడం. ఇది జపాన్ కోరల్స్ అయితే ఇది టోటల్ రూబీస్ మేడం, కంప్లీట్ రూబీస్ విత్ సౌత్ సీ పర్ల్ ఎమరాల్డ్స్ కూడా ఉంటుంది మేడం. ఇది కూడా స్టెప్ వైజ్ వస్తుందండి. దీంట్లో కూడా మనకు 18 లేయర్స్ ఉంటాయి మేడం టోటల్. కంప్లీట్ గా మీరు 18 లేయర్స్ లో చూడొచ్చు. అండ్ రూబీస్ లో ఇంత ఫైన్ ఉందో చూసారా, చాలా థిన్ గా ఉంది. టోటల్ ఇదంతా హ్యాండ్ మేడ్ అండి, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అండ్ ఇన్ హౌస్ జ్యువెలరీ. ఇది కూడా టోటలీ ఆర్ఎస్ బ్రదర్స్ ఇన్ హౌస్ జ్యువెలరీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పర్ల్స్ ఇచ్చారు, ఎమరాల్డ్స్ ఇచ్చారు, రూబీస్ వచ్చాయి. చాలా చూడడానికి చాలా హెవీగా ఉంది, బట్ వేసుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ లో ఉంటుందండి. లైట్ ఒక మంచి ప్లెయిన్ శారీస్ వేసుకుని ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. రైట్, సో ఇది కూడా ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ఇన్ హౌస్ జ్యువెలరీనే. సో ఇక్కడ మీరు 2 కలర్స్ చూస్తున్నారు కదా, జపాన్ కోరల్స్ అలానే రూబీస్ లో. మీ కలర్ కాంబినేషన్ కనుక మీరు చెప్పినట్లయితే వీళ్ళు కస్టమైజ్ చేసి మీకు ఇస్తారు 7 days లో. ఓకే, సో చూడడానికి ఇది హెవీగా కనిపిస్తుంది కదా, మరి ఇది ఎన్ని గ్రామ్స్ లో దొరుకుతుంది? ఇది వచ్చేసి ఓన్లీ 50 గ్రామ్స్ లోనే ఉంటుంది. ఇది ఓన్లీ 50 గ్రామ్స్ లో, నేనైతే 80 to 90 గ్రామ్స్ ఉంటుందేమో అనుకున్నాను. టోటల్ ఇదంతా లైట్ వెయిట్ జ్యువెలరీ మేడం, 50 గ్రామ్స్ లోనే ఉంటుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ, ఫైన్ జ్యువెలరీ, అండ్ మనకి ఎక్కడ లేకుండా మనమే యూనిక్ ఉండాలనుకుంటే మాత్రం సో ఇలాంటి జ్యువెలరీని చూస్ చేసుకోండి. 50 గ్రామ్స్ లో ఇది అవైలబుల్ గా ఉంది. 50 గ్రామ్స్. రైట్, ఉపేందర్ గారు, ఫ్యాన్సీ జ్యువెలరీలోనే ఇంకేం మోడల్స్ ఉన్నాయి? చోకర్స్ ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి టోటల్ అంతా రష్యన్ ఎమరాల్డ్స్, రష్యన్ ఎమరాల్డ్ డ్రాప్ విత్ స్వరస్కి సౌత్ సీ పర్ల్ కూడా ఉంటుంది మేడం. అవుటర్ లేయర్ అంతా సౌత్ సీ పర్ల్, ఇదంతా స్వరస్కి స్టోన్స్ మేడం. ఈ రష్యన్ ఎమరాల్డ్స్, దీని చౌకర్ కమ్ బాజుబందీ కింద కూడా వాడుకోవచ్చు. ఓకే, చోకర్ ప్లస్ బాజుబందీగా కూడా వాడుకోవచ్చు. ఇది కంప్లీట్ గా రష్యన్ ఎమరాల్డ్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ డ్రాప్ కూడా చాలా పెద్దగా వచ్చింది, సింప్లీ సూపర్ అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా అండి ఇది. ఇవన్నీ ఇప్పుడు న్యూ కలెక్షన్ మేడం. ఓకే, రష్యన్ ఎమరాల్డ్ వచ్చింది, స్వరస్కి వచ్చింది, కింద కూడా మీరు సౌత్ సీ పర్ల్ అండ్ రష్యన్ ఎమరాల్డ్ చూడొచ్చు. ఓన్లీ నెక్ చాలా బాగుంది కదా కలర్. కంప్లీట్ ఎమరాల్డ్స్ విత్ స్వరస్కి అండ్ వచ్చేసి సౌత్ సీ పర్ల్స్. కంప్లీట్ ఎమరాల్డ్స్ లో వచ్చింది, సౌత్ సీ పర్ల్స్ అలానే స్వరస్కి లో వచ్చింది. ఇది కొంచెం సింపుల్ గా ఉంది కదండి, కొంచెం గోల్డ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యాన్సీ జ్యువెలరీ, సో ఫ్యాన్సీ జ్యువెలరీ. ఇప్పుడు ప్లెయిన్ శారీస్ వేసుకున్నప్పుడు ఇది ఒక్కటే వేసుకుంటున్నారు కదండి, లేటెస్ట్ ట్రెండ్.
చాలా మంది మనం చూస్తున్నాం. రైట్. సో ఇన్ హౌస్ లో ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ చేసినప్పటికీ కూడా కంపేర్ చేసుకుంటే బయట మార్కెట్ తో ఇక్కడైతే తక్కువే ఉంటుందంట, తరుగులో కావచ్చు, మజూరీలో కావచ్చు. అండ్ మీకు స్పెషల్ గా ఒక కస్టమైజ్డ్ జ్యువెలరీ కావాలి అని అనుకుంటే విత్ ఇన్ 7 days లో మేము చేసి ఇచ్చేస్తామని చెప్తున్నారు. అవును. అండ్ ఇన్ హౌస్ జ్యువెలరీ అయితే సూపర్బ్ ఉండిందండి. ఎస్ ఉపేంద్ర గారు, మనం యాంటిక్ జ్యువెలరీ చూసాము, ఎమరాల్డ్స్ లో, రూబీస్ లో కూడా చూసాం కదా, నెక్ పీసెస్ చూసేసాం. ఒకసారి వడ్డానాలు చూసేద్దామా? ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వడ్డానం మేడం. లక్ష్మీ అమ్మవారు వడ్డానం ఇది. ఈ కింద అవుట్ లేయర్ మొత్తం వచ్చి సౌత్ సీ పర్ల్స్, స్వరస్ కి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ ఓకే విత్ లక్ష్మీదేవి ఉంటుంది మేడం. పికాక్స్ కూడా ఉంటాయి. ఎస్ చూడొచ్చు మీరు, ఫైన్ జ్యువెలరీ. ఇది కూడా హ్యాండ్ మేడ్ కదండి, టోటలీ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. టోటల్లీ హ్యాండ్ మేడ్ వచ్చింది. ఒకసారి నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అమ్మవారు ఎంత డీటెయిల్డ్ గా ఉన్నారో మీరు చూడొచ్చు. ఎందుకనంటే ఇది హ్యాండ్ మేడ్ కాబట్టి మనకి ఇంత డీటెయిల్డ్ గా వస్తారు. అదే మనం మెషిన్ వర్క్ వెళ్ళామంటే మాత్రం అమ్మవారు ఇంత డీటెయిల్డ్ గా రాదు కదండి. అండ్ చూడండి చాలా హెవీగా కూడా కనిపిస్తుంది. పెద్ద అమ్మవారు ఉన్నారు, అలానే కంప్లీట్ గా అమ్మవారు వచ్చారు ఇక్కడికి. అండ్ స్వరస్ కి స్టోన్స్ వచ్చాయి, రూబీస్ వచ్చాయి, ఎమరాల్డ్స్ వచ్చాయి, అండ్ కింద సౌత్ సీ పర్ల్స్ కూడా వచ్చాయి. రైట్. అండ్ ఇది కూడా మనకి అడ్జస్టబుల్ గా ఉంటుంది. వడ్డానాల్లో చాలా చోట్ల మనం ప్లెయిన్ చూసాం కదండి. సో ఇక్కడ ఉన్న వెరైటీ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా సమ్ పీకాక్ డిజైన్ వచ్చింది బెల్ట్ కి. అండ్ ఇది రిమూవబుల్ కదండి, రిమూవబుల్ మేడం. సో మనకి ఇది కాదు అని అనుకున్నప్పుడు, ట్రెండ్ మారింది వేరే దానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇది కంప్లీట్ గా రిమూవ్ చేసేసుకుని మనం వేరే బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు మేడం. దీంట్లో మనకి చాలా కలెక్షన్ ఉంది మేడం. చూసారా చూడడానికి ఎంత హెవీగా ఉందో. సో కంప్లీట్ రూబీస్ వచ్చేసరికి, ఎమరాల్డ్స్ అలానే స్వరాస్ కి స్టోన్స్ వచ్చేసరికి ఆ నిండుదనం వచ్చేసింది. ఇది మనకి ఎన్ని గ్రామ్స్ లో ఉంది? వచ్చేసి 190 grams లో ఉంటుంది. 190 grams లో. ఇంతకుముందు మనం వడ్డానం కొనాలంటే 200 to 250 grams పడేది. సో చూడడానికి ఎంత హెవీగా ఉందో చూసారు కదా. అమ్మవారు అయితే చాలా క్లియర్ గా ఉన్నారు, డీటెయిల్ గా ఉన్నారు. ఇదైతే మనకు 190 grams లో. 190 grams. అండ్ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ఇన్ హౌస్ డిజైన్ ఇది. అవును రైట్. సో బయట మనకి డిజైన్ లో దొరకదు, బ్యూటిఫుల్ డిజైన్ ఉండింది. ఎస్ ఇంత హెవీగా ఉంది కాబట్టి వడ్డానంలో మరి తరుగు మజూరి ఎలా పడుతుంది? బయట షోరూమ్ నుంచి చాలా రీజనబుల్ గా ఉంటుంది మేడం. తరుగు గానీ, మజూరి గానీ, స్టోన్ కాస్ట్ గానీ, సౌత్ సీ పర్ల్ కాస్ట్ గానీ చాలా రీజనబుల్ గా ఉంటుంది మేడం. అండ్ బైబ్యాక్ కూడా ఉంది కదండి. సౌత్ సీ పర్ల్స్ కి కాదు మేడం, రూబీ ఎమరాల్డ్స్ కి మనం బైబ్యాక్ ఇస్తాం మేడం. ఇంతకు ముందు మనం రూబీ ఎమరాల్డ్స్ కి కూడా ఒక్కసారి మనం పర్చేస్ చేస్తే స్టోన్ వాల్యూ అంతా పోయింది. బట్ ఇప్పుడైతే మనకు అది లేదు, బైబ్యాక్ ఇస్తున్నారు కదండి. బైబ్యాక్ ఇస్తాం, 70% బైబ్యాక్. సౌత్ సీ పర్ల్స్ కి ఇవ్వకపోయినప్పటికీ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కి మనకు బైబ్యాక్ ఇస్తున్నారు. అండ్ అది వడ్డానం కావచ్చు, నెక్ పీస్ కావచ్చు, హారం కావచ్చు, ఏదైనా బయట మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువ అని చెప్తున్నారు. అండ్ ఇన్ హౌస్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. దీంట్లో కూడా ఇది కూడా వడ్డానం అండి. yes ఇది టోటలీ వచ్చేసి నక్షి బాల్స్ విత్ రూబీ ఎమరాల్డ్. దీంట్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే చేంజబుల్ ఉంటుంది మేడం. వన్ సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది, వన్ సైడ్ వచ్చేసి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ ఉంటుంది. ఇది కూడా సేమ్ స్వరస్ కి విత్ పికాక్స్. సో ఇంతకు ముందు మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. సో బ్యూటిఫుల్ వడ్డానం. సో జనరల్ గా మనం బెల్ట్ చేంజ్ చేసుకోవచ్చు, వడ్డానంలో వేసుకోవచ్చు, హారంలో వేసుకోవచ్చు. ఈ జ్యువెలరీ అయితే చూసాం కదా. బట్ వడ్డానంలోనే మనం ఇక్కడ 2 డిజైన్స్ చూడొచ్చు. నగిషి బాల్స్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ డిజైన్ వచ్చింది. అండ్ మీరు ఇక్కడ క్లియర్ గా చూసినట్లయితే ఒక వైపు మనం అమ్మవారు ఉన్నారు. సో మనం ఇదంతా మనం ట్రెడిషనల్ శారీస్, పట్టు శారీస్ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకున్నట్లయితే, ఇన్ కేస్ ఫ్యాన్సీ వేర్ వేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు జస్ట్ దీన్ని ఇలా టర్న్ చేస్తే సరిపోతుంది. వావ్, బ్యూటిఫుల్ గా ఉందండి. సో మనం ఫ్యాన్సీ శారీ వేసుకున్నప్పుడు ట్రెడిషనల్ అయితే ఎలా అని అనుకునే టైంలో మనం జస్ట్ దీన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ వచ్చాయి. మనం పట్టు చీర వేసుకున్నప్పుడు అమ్మవారిని పెట్టుకోవడమే కదా. వావ్, ఫ్యాన్సీ డ్రెస్ మీద చేంజబుల్. అదే ఫ్యాన్సీ శారీ వేసుకున్నట్లయితే మనం జస్ట్ దీన్ని ఇట్లా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ డిజైన్ చూడొచ్చు మీరు, పికాక్స్ ఎంత క్లియర్ గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇదంతా నగిషి బాల్స్ వచ్చాయి. ఇవన్నీ స్వరోస్కి స్టోన్స్, రూబీస్ అలానే ఎమరాల్డ్స్. సో చూడడానికి చాలా హెవీగా ఉంది. సో ఇక్కడ మనం మనకు కావాల్సిన బెల్ట్ కావాలంటే బెల్ట్ పెట్టుకోవచ్చు, చైన్ మోడల్ కావాలంటే చైన్ మోడల్ పెట్టుకోవచ్చు. మీరు ఫ్యాన్సీ శారీ వేసుకుంటే ఇట్లా చేంజ్ చేసుకుని ఇట్లా పెట్టుకోవడమే. చాలా సింపుల్ ఉంది కదా, చాలా చేంజ్ చేసుకోవడం. yes మరి దీని వెయిట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి ఓన్లీ 140 grams ఉంటుంది. yes 140 grams లోనే ఇంత ఫైన్ జ్యువెలరీ. అండ్ చూడడానికి చాలా హెవీగా వచ్చింది. నగిషి బాల్స్ వచ్చేసరికి ఆ నిండుదనమే వేరుందండి.
అవును. కదా ఒక్కసారి వేసుకుంటే. చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా రిచ్ లుక్ కనబడుతుంది. అండ్ పైన మనం ఒక చిన్న చైన్ వేసుకున్నా ఈ వడ్డానం అంతా కవర్ చేసేస్తుంది కదా. Cover అంత చేసేస్తుంది. బ్యూటిఫుల్ గా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ మేడం. అండ్ ఇన్ హౌస్ జ్యువెలరీ. ఇన్ హౌస్ జ్యువెలరీ, ఆర్ఎస్ బ్రదర్స్ ఇన్ హౌస్ జ్యువెలరీ. అండ్ 140 గ్రామ్స్ 140 గ్రామ్స్ లోనే వస్తుంది. నెక్స్ట్ సెట్ హారం అలానే వడ్డానం కూడా చూసేసాం కాబట్టి నెక్స్ట్ బ్యాంగిల్స్ చూసేద్దామా. ఇవన్నీ న్యూ డిజైన్స్ బ్యాంగిల్స్ అండి. ఓకే, ఇవి వచ్చేసి స్వరస్కి విత్ రూబీ ఎమరాల్డ్ బ్యాంగిల్స్ అండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కొద్ది బ్యాంగిల్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ స్వరోస్కి స్టోన్ వచ్చింది, రూబీ ఎమరాల్డ్ వచ్చింది. సో కంప్లీట్ గా మీరు చూడొచ్చు. సో బ్యూటిఫుల్ ఫైన్ ఫ్యాన్సీ జ్యువెలరీ అండ్ టెంపుల్ జ్యువెలరీ కూడా. సో ఇంతవరకు మనం ఫ్యాన్సీలో కూడా బ్యాంగిల్స్ కావాలి అనుకుంటాం కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఇది టెంపుల్ జ్యువెలరీ. ఓకే, అవుటర్ లేయర్ వచ్చేసి టోటల్ ఎమరాల్డ్స్ ఉంటాయి మేడం, విత్ స్వరస్కి రూబీస్ మేడం. ఎస్, అవుటర్ లేయర్ అంతా మీరు ఎమరాల్డ్ లో చూడొచ్చు. స్వరస్కి అండ్ స్వరోస్కి రూబీస్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ మేడం. టోటల్ నక్షి బ్యాంగిల్స్. యా, సో మన నగిషిలో జ్యువెలరీ వేసుకుంటున్నప్పుడు బ్యాంగిల్స్ కూడా నగిషిలో ఉంటేనే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది నగిషి బ్యాంగిల్స్. సో కంప్లీట్ గా మీరు స్వరోస్కి స్టోన్స్ ఇచ్చాయి, చిన్న చిన్న ఫ్లాస్ వచ్చాయి, ఎమరాల్డ్స్ వచ్చాయి, అలానే రూబీస్ కూడా వచ్చాయి. రైట్, సో బ్యూటిఫుల్ డిజైన్ అండి, ఫ్లాస్ వచ్చాయి కంప్లీట్ గా. ఇంట్లో నవరత్న బ్యాంగిల్స్ కూడా ఉంటుంది మేడం టోటల్. ఇవన్నీ మనం ట్రెడిషనల్ గా చూస్తే ఇవి ఫ్యాన్సీ జ్యువెలరీలోకి వెళ్ళిపోవచ్చు. మనం నవరత్న బ్యాంగిల్స్ ఇవి రూబీస్, ఎమరాల్డ్స్, పగడం అన్ని ఉంటాయి మేడం. సో ఫ్యాన్సీ కదా, ఫ్యాన్సీ బ్యాంగిల్స్. సో మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు లేకపోతే ప్లెయిన్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ వేసుకున్నప్పుడు ఇది సింగిల్ బ్యాంగిల్ ఇట్లా వేస్తే సరిపోతుంది. ఈవెన్ డైమండ్ లో కూడా ఎక్కడ లేని విధంగా పర్ క్యారెట్ వచ్చేసి 41,990 రూపీసే ఉంది. ఓకే, సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి అలానే కార్తీక మాసం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అమీర్పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ ఏంటి అంటే ఎవ్రీ 10 గ్రామ్స్ పర్చేస్ చేసినట్లయితే 2000 తగ్గిస్తున్నారు. అలానే వెండి మీద తరుగు మజూరి ఏమీ లేదు. అండ్ డైమండ్స్ కి వచ్చేసి 41,990 లోనే మనకి పర్ క్యారెట్ సో సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు పెళ్లిళ్ళ సీజన్ లో అలానే ధన్తెరస్ లో కనీసం 1 గ్రామ్ అయినా కొనాలని చాలా మందికి ట్రస్ట్ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా అమీర్పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. సో డిఫరెంట్ డిజైన్స్ నేను మీకు చూపించాను. అండ్ బయట మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. అండ్ మనకి కావాల్సిన బడ్జెట్ లో చూడడానికి చాలా హెవీగా ఉంటుంది. సో ఒకసారి విజిట్ చేయండి. ఎస్, అమీర్పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ డైమండ్ సెక్షన్ లో ఉన్నాం. డైమండ్ జ్యువెలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జనరల్ మేనేజర్ బద్రి గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి బద్రి గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో బ్యూటిఫుల్ జ్యువెలరీ చూసామండి, నగిషిలో చూసాం, పచ్చీస్ లో చూసాం, బాంబే, కలకత్తా ప్లెయిన్స్ లో చూసాం, జునాగఢ్ లో చూసాం. అండ్ డైమండ్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయని విన్నాము. సో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డైమండ్స్ క్రాఫ్టెడ్ విత్ ఎమరాల్డ్ స్టోన్స్ అండి. ఓకే, రూబీ చేంజబుల్ ఉంటది, పర్ల్స్ వచ్చి మధ్యలో మళ్ళీ ఎలిగెంట్ లుక్ రావడానికి కొద్దిగా డిఫరెంట్ గా, రెగ్యులర్ గా కాకుండా డైమండ్ ఏదో ట్రెడిషనల్ గా ఉండాలి ప్లస్ ఫ్యాన్సీగా ఉండాలి, లేడీస్ కి అనుగుణంగా నచ్చేలాగా ఉండాలని ఇలాగ డిజైన్ చేయడం జరిగిందండి. లూజ్ ఎమరాల్డ్స్ తోటి మాలలా చేసి పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్ డైమండ్ జ్యువెలరీ చూస్తున్నాం మనం ఇక్కడ. బ్యూటిఫుల్ గా ఉంది, ట్రెడిషనల్ గా అలానే ఫ్యాన్సీ వేర్ గా కూడా ఉంది. కంప్లీట్ ఫైన్ డైమండ్స్ చూడొచ్చు. ఇదంతా హ్యాండ్ మేడ్ అండి. హ్యాండ్ మేడ్ అండి. ఎస్, హ్యాండ్ మేడ్ కాబట్టి మీరు ఈ డిజైన్ క్లియర్ గా చూడొచ్చు. చాలా క్లియర్ గా ఉంది అండ్ డీటెయిల్ గా ఉంది. ఏదైతే ఫ్లవర్స్ వచ్చాయో అండ్ ఈ రూబీస్ కూడా మనం చేంజబుల్ చేసుకోవచ్చు. సో మన శారీస్ తగ్గట్టు ఇవి చేంజబుల్ వచ్చాయి. అండ్ లాస్ట్ లో మనం చూడొచ్చు డ్రాప్స్ వచ్చాయి, బ్యూటిఫుల్ డ్రాప్స్ వచ్చాయి. సౌత్ సీ పర్ల్స్ లో వచ్చింది. అండ్ కలర్ కూడా డిఫరెంట్ గా గోల్డెన్ పర్ల్ లో మనం చూసాం. సో మనం గోల్డెన్ జ్యువెలరీలో మనం వైట్ కలర్ లో చూస్తాం. ఈ డైమండ్ లో వచ్చేటికి కొద్దిగా లుక్ మారడం గురించి గోల్డ్ కలర్ గోల్డెన్ టచ్ లో వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న నెక్లెస్ ని, ఈ డ్రాప్ ని కంటిన్యూ చేస్తూ మనం ఇక్కడ చూడొచ్చు. పెండెంట్ ని పెండెంట్ కనెక్ట్ చేస్తూ నెక్లెస్ కి లైన్స్ ఆఫ్ ఎమరాల్డ్స్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా మీరు ఎమరాల్డ్స్ లో చూడొచ్చు, క్రాఫ్ట్ చేశారు. అండ్ ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ లో ఉంటుంది. జనరల్ గా డైమండ్ జ్యువెలరీ అంటే ఒక టెన్షన్ ఉంటుంది, మనం అఫోర్డ్ చేయగలమా లేదా, మన బడ్జెట్ ఎంత వరకు ఉంటుంది అని మిడిల్ క్లాస్ వాళ్ళకి. బట్ బయట మనం క్యారెట్ 60,000 చూసేది ఆర్ఎస్ బ్రదర్స్ లో మీరు 41,000 చేంజ్ కి చూడొచ్చు. బ్యూటిఫుల్ ఆఫర్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ట్రెడిషనల్ గా వేసుకోవచ్చు, ఫ్యాన్సీగా కూడా ఇది వేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన జుమ్కాస్ అన్ని కూడా అన్ని దొరుకుతాయి, సెట్ ఆఫ్ జ్యువెలరీ దొరుకుతుంది. రైట్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో మనం చూడొచ్చు. ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ లో
మనం కావాలనుకుంటే ఇవి సెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బద్రి గారు, మనం ట్రెడిషనల్ జ్యువెలరీ చూసాం కదా, ఇప్పుడు ఫ్యాన్సీ వేర్ కి డ్రెస్సెస్ మీదకి లైట్ వెయిట్ లో ఆర్ చాలా ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే బాగుంటుంది, దట్టు డైమండ్స్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటారు కదా, ఆ జ్యువెలరీ చూపిస్తారా? ఆ స్టైల్లో ఇలా వస్తాయండి. వావ్, ఇది వచ్చేవాడికి మీకు బిలో 2 lakhs ఉంటుంది. బిలో 2 lakhs. 1.5 carat 2 carats లోనే క్రాఫ్టెడ్ చేశారండి డైమండ్. ఇది వచ్చి క్లోజ్ సెట్టింగ్, వావ్, క్లోజ్ సెట్టింగ్ డైమండ్స్. అంటే మన పూర్వము వచ్చే చేత, తెలుగు వర్కర్ చేసిన చేత మాట అండి. జనరల్ గా బెంగాలీ వర్క్ ఉంటుంది, ఇది బెంగాలీ వర్క్ కాదు, ప్యూర్ గా తెలుగు వర్కర్ తోటి చేయించారు. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే మన తెలుగు వాళ్ళు చేసిన సౌత్ స్టైల్లో చేసిన చేత ఇది, అండ్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ లో చూడొచ్చు. అందుకే ఈ ఫ్లవర్ డిజైన్ అనేది అంత డీటెయిల్డ్ గా అండ్ క్లియర్ గా చూస్తున్నాము. రైట్, ఇది కాస్త రోజ్ గోల్డ్ లో కూడా ఉంది, రోజ్ గోల్డ్ చూడడానికి మనం చూడొచ్చు రోజ్ గోల్డ్ లో ఉండింది. అండ్ డైమండ్స్ అయితే ఆ షైనీ తెలుస్తుందండి, ఆ రోజ్ గోల్డ్ వల్ల మనం ఆ డైమండ్ షైనీ ఒకటే చూస్తున్నాం. అండ్ ప్రైసెస్ చూడడానికి అయితే 4 to 5 lakhs ఏమో నాకు అనిపిస్తుంది, బట్ ఎంతలో వస్తుంది? బిలో 2 lakhs. ఓకే, 1.5 to 2 lakhs లో మనకి ఇది వచ్చేస్తుందండి. అండ్ బద్రి గారు, చాలా మందికి డైమండ్ జ్యువెలరీ అంటే తరుగులు మజూరీ చాలా కాస్ట్ పడిపోతుందేమో అనుకుంటాము. మా దగ్గర ఎలా అంటే అండి, మేకింగ్ కూడా బయటతో పోలిస్తే చాలా రీజనబుల్ మేకింగ్ ఉంటుంది. తరుగు అనేది అసలు డైమండ్ మీద మేము తరుగు వేస్టేజ్ కానీ ఏమి బిఏ కానీ ఏం యాడ్ చేయము, ఓన్లీ మేకింగ్ ఇస్తాము. అది కూడా వర్కర్ నుంచి వచ్చిన దాని మీద చాలా రీజనబుల్ మార్జిన్ తోటి వీఆర్ గివింగ్ టు ద కస్టమర్స్. ఇన్ హౌస్ జ్యువెలరీ కాబట్టి సో వాళ్ళు తరుగు మజూరీ దీంట్లో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. మీరు బయట మార్కెట్ లో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఆ వేరియేషన్ అనేది తెలిసిపోతుందని చెప్తున్నారు. 100% లెస్ ఆఫ్ స్టోన్స్, ఈవెన్ డైమండ్స్ కూడా 100% లెస్ అవుతుంది. 100% మీకు మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా అలాగే పాలసీ, విల్ గెట్ డైమండ్ టు డైమండ్ ఎక్స్చేంజ్. రైట్, సో డైమండ్ టు డైమండ్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ మనకు 100% ఇస్తామని చెప్తున్నారు. ఎటువంటి నష్టం లేకుండా. అండ్ జనరల్ గా ఈ క్యారెట్స్ కి సంబంధించి డైమండ్స్ కి సమ్ సర్టిఫికేషన్స్ కంపల్సరీ అని చెప్తూ ఉంటారు కదా. IGI ఇప్పుడు పెద్ద సాలిటైర్స్ కి అయితే మేము GIA ఇస్తాము. ఈ చిన్న వాటిలన్నిటికి బిలో 2 cents 5 cents లోపు అన్నిటికి కూడా IGI ఇస్తాము. దట్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సర్టిఫికేట్ ఈజ్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేట్. మనం ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ విల్ బి జెన్యూన్ ఆన్ దట్ సర్టిఫికేట్. రైట్, సో డైమండ్ కొనేటప్పుడు ఆ షాపులోనే మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేయాలేమో, లేకపోతే వేరే షాప్కి వెళ్ళినప్పుడు దానికైనా ప్రైజెస్ డిఫరెన్స్ వస్తుందనే టెన్షన్ కూడా లేదు. గ్యారంటీడ్ సర్టిఫికేట్ ఇస్తారు, మీరు ఎక్కడైనా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సూపర్ ఆఫర్. నెక్స్ట్ వచ్చి మనకి ఎక్కువ లేడీస్ లో ఎక్కువ రెగ్యులర్ గా వేసుకునేది సూత్రాలు, మంగళసూత్రాలు వేసుకోవడానికి మనకి. అందులో కూడా మేము కస్టమైజ్ చేసి ఇప్పుడు అంతా ప్రతి వాళ్ళు ఈ సైడ్ డైమండ్స్ కావాలి, కొద్దిగా పెండెంట్ క్రాఫ్టింగ్ చేసి ఉండాలి అన్న దాంట్లో కూడా మేము స్పెషలైజ్ చేయడం జరిగింది. రైట్, జనరల్ గా మనం ఆడవాళ్ళు వేసుకునే మంగళసూత్రాల్లో కూడా మనం ఈ డిజైన్స్ లో చూడొచ్చు. ఇది మనం అంతా మన ఇష్టం వచ్చిన చోట వీ కెన్ లాక్ దిస్ డ్రాప్స్ వాళ్ళు. ఇది మనం ఎక్కడంటే మనకి ఎక్కడ కనపడాలి శారీ కట్టుకున్నప్పుడు అన్న దగ్గర అక్కడ లాక్ చేసుకోవచ్చు అండి. చాలా మంది రైట్, కొంతమంది పైకి ఇష్టపడుతుంటారు, కొంతమంది మొత్తం ఇష్టపడతారు, కొంతమంది ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు. మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఈ డ్రాప్స్ ని లాక్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్ డైమండ్స్, ఇవి షైనీ తెలిసిపోతుంది. అండ్ ఫైన్ జ్యువెలరీ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి కాస్త పెద్ద డ్రాప్స్ వచ్చాయి, ఒకటే బాల్ వస్తుంది సెంటర్ వచ్చి. యూ కెన్ ప్లేస్ దిస్ అకార్డింగ్ టు అవర్ సైజ్. మన 1 inch కావాలా 2 inch కావాలా అని యూ కెన్ అడ్జస్ట్ ఫర్ దట్ ఆల్ డ్రాప్స్. రైట్, ఇక్కడ మనకి ఇండివిజువల్ గా ఈ డ్రాప్స్ వచ్చాయి, యూ కెన్ చెక్ ఇట్ అండి, మీరు చూడొచ్చు. సో మనకి ఎక్కడ కావాలంటే దాన్ని అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు, మన సైజుని బట్టి, మనకు కావాల్సిన లెంగ్త్ని బట్టి డిజైన్ చేసి. అంటే బ్యూటిఫుల్ గా ఉందండి. ఇవే కాదండి, మనకి డైమండ్ లో క్లోజ్ సెట్టింగ్ టాప్స్, క్లోజ్ సెట్టింగ్ రింగ్స్, అలాగే కపుల్ రింగ్స్, కపుల్ కావాల్సినట్టుగా బ్యాంగిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వీ హ్యావ్. మనకి బద్రి గారు, మనం డైలీ వేర్ వేసుకోవడానికి డ్రెస్సెస్ మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీద కూడా డైమండ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా, సో వాళ్ళ కోసం ఫైన్ జ్యువెలరీ చూపిస్తారా? ఈ పిల్లలకి కానీ, చిన్న పిల్లలకి, బేబీస్ కి, బోర్న్ బేబీస్ కానీ, కాలేజ్ గోయింగ్ లేదా గాగరా మీద పెట్టుకోవాలి చిన్న ఫంక్షన్స్ కి, ఈ రేంజ్ ఆఫ్ జ్యువెలరీ ఫ్యాన్సీ
క్రాఫ్టెడ్ లైక్ బటర్ఫ్లైస్ అండి. ఎంత బ్యూటిఫుల్ ఫైన్ జ్యువెలరీ ఉందో నాకైతే చాలా నచ్చింది. 1 lakh to 1.5 లోపల రేంజ్ లో ఉంటుందండి. సో మనం చిన్నపిల్లలకి వేయచ్చు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే సూపర్ ఉంటుంది ఇది. లైట్ గా మనం ఏదైనా కుర్తీస్ వేసుకున్నప్పుడు, డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, లేదు అని అంటే మనం ఫ్యాన్సీ శారీస్ వేసుకున్నప్పుడు కూడా బ్యూటిఫుల్ గా ఉంది. లైక్ బటర్ఫ్లైస్ వచ్చి రోజ్ గోల్డ్ లో వచ్చింది. రోజ్ గోల్డ్ వచ్చేసరికి ఆ డైమండ్ షైనీ తెలిసిపోతుందండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే రేంజ్ లో మనం నెక్లెస్ చూసాం, నెక్ సెట్లు చూసాం కదా, మరి బ్యాంగిల్స్, కడాస్ కూడా చూసేద్దాం. డెఫినెట్లీ అండి. మనకి స్టూడెంట్స్ కి సరిపడా వచ్చేలాగా ఈ కడాస్, బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా ఇదంతా మీ రేంజ్ ఎలా అంటే 75, 80,000, 1 lakh. ఒక బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్ కొంటే కూడా 15 grams బ్రేస్లెట్ కొంటే కూడా ఇట్ విల్ బి 80,000, 90,000. ఆ ప్రైసింగ్ లో డైమండ్ కడాస్ ఉంటాయండి. రైట్. ఇది మనం బ్రేస్లెట్ లా వేసుకోవచ్చు, బాంగిల్ లోనన్నా వేసుకోవచ్చు. ఒక చేతికి వాచ్ పెట్టుకుని రైట్, ఇంకొక చేతికి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకేం వేసుకోక్కర్లేదు. సో ఆ నిండుదనం తెలిసిపోతుంది. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ మనం నార్మల్గా మనం ఒక బ్రేస్లెట్ కొనాలంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ని బట్టి మినిమం 80 to 90 వరకు అవుతుంది. సో అదే ప్రైస్ కి మీకు డైమండ్స్ అవైలబుల్ అవుతుంది. సో అండ్ ఎవ్రీ డైమండ్ కి కాస్ట్ టు కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు. అండ్ బయట మార్కెట్ తో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా తక్కువ ప్రైస్ కి. సో నేను చెప్తున్నాను కాదు, మీరు చూడొచ్చు, మీరు యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆల్సో. సో బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి నేను ఫాస్ట్ గా చూపిస్తాను మీకు. ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది చూడొచ్చు, కంప్లీట్ మనం డైమండ్స్ లో చూడొచ్చు. క్లోజ్ సెట్టింగ్. yes, దట్ ఈస్ ఎ క్లోజ్ సెట్టింగ్. యా, ఇది కూడా నీట్. ఇది తెలుగు వర్క్ అండి. ఇది బెంగాలీ వర్క్. ఇది తెలుగు వర్క్, ఇది బెంగాలీ వర్క్. ఎస్ బద్రి గారు, దంతరాస్ వస్తుంది, దివాళీ వస్తుంది, కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంటేనే పెళ్లిళ్ళ సీజన్. సో మనం డైమండ్స్ జ్యువెలరీ కొనాల్సిందే. సో ఇక్కడ ఉన్న ఆఫర్స్ ఏంటి అంటే డైమండ్ జ్యువెలరీ అనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ, చిన్న ఐటమ్ అయినా, ఒక చిన్న జుమ్కా, చిన్న హ్యాంగింగ్, రింగ్స్, అందరికి కావాల్సిన ఐటమ్ గోల్డ్ ఉంటుంది ఎక్కువ. గోల్డ్ మీద ఏంటంటే ప్రతి వస్తువు, ప్రతి గ్రాముకి 200 రూపాయలు మేము తగ్గించడం జరుగుతుందండి. ఇప్పుడున్న హై ప్రైసెస్లో కస్టమర్కి అఫోర్డ్ చేసేలాగా, ఆ ప్రైసింగ్ వాళ్ళకి వీలుగా ఉండేలాగా గ్రాముకు 200 రూపాయలు వస్తువుల మీద తగ్గించడం జరుగుతుంది. అలాగే వెండి వస్తువుల మీద ఎటువంటి మజూరీ తరుగు లేకుండా, ప్యూరిటీలో ఎటువంటి రాజీ లేకుండా, మంచి ప్యూరిటీ తోటి వీఆర్ గివింగ్ సిల్వర్ ఆర్టికల్స్. ఇంకపోతే డైమండ్స్ అండి. ఇందులో కూడా మార్కెట్ అంతా 60,000, 65,000 అమ్మే ఈఎఫ్ VVS 1 అదే సర్టిఫైడ్, IGI సర్టిఫైడ్ మా దగ్గర 41,990 ఈ దంతెరస్కి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కూడా దంతెరస్ తర్వాత కూడా మేము చాలా రీజనబుల్ ప్రైసింగ్లో ఉంటుంది మా దగ్గర. ఎప్పుడైనా వచ్చి మీరు మా సర్వీస్ అన్ని మీరు అవైలబిలిటీ చేసుకోవాలని మాకు. థ్యాంక్ యూ సో మచ్ బద్రి గారు. ఇది ఇవాల్టి పుత్తడి బొమ్మ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9 News.